మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్లో విమానానికి సాంకేతిక లోపం తలెత్తింది. రన్వేపై అలయన్స్ ఎయిర్ లైన్ నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఈ విమానం వరుసగా 3 సార్లు సాంకేతిక లోపం తలెత్తింది. ఆ సమయంలో ఫ్లైట్లో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సిబ్బందిపై మండిపడ్డారు ప్రయాణికులందరూ కూడా కోపంతో. అలాగే శంషాబాద్లో ఓ విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించిందని చెప్పుకోవచ్చు. సాంకేతిక లోపం కారణంగా హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం రన్వే పైన నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన అలయన్స్ ఎయిర్లైన్స్ విమానం ఈ సాంకేతిక లోపానికి గురైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సుమారు గంటకు పైగా ఈ విమానం రన్వేపై ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానం టేక్ ఆఫ్ కోసం సిద్ధమవుతూ ఉండగా వరుసగా 3 సార్లు సాంకేతిక లోపం తలెత్తిందని చెప్తున్నారు. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని ఆపివేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఆ సమయంలో విమానంలో దాదాపుగా సుమారు 37 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా భయపడి వారందరూ కూడా 37 మంది ప్యాసింజర్స్ కిందకి దిగిపోయినట్లుగా తెలుస్తోంది. తాము ప్రయాణించే విమానంలో ఇలాంటి లోపాలు ఉన్నాయని తెలిసి వారు సంబంధిత సిబ్బందిపై ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ విమానం బయలుదేరే ముందు సాంకేతిక లోపాలను సరిచూసుకోవడం మీకు తెలీదా అంటూ కూడా ఎయిర్లైన్స్ సిబ్బందిపై అధికారులపై ఒక్కసారిగా మండిపడ్డారు. ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అంటూ కూడా నిలదీస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన అలయన్స్ ఎయిర్లైన్స్ సంస్థ సాంకేతిక లోపాన్ని సరిచేసి ప్రయత్నాలు చేస్తున్నామని కూడా చెప్తోంది. ప్రయాణికులను మరో విమానంలో తిరుపతికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కూడా హామీ ఇవ్వడం జరిగిన ఆ సంస్థ అధికారులు. ఇటీవల అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన ఘటన మనం మరువక ముందే ఇలాంటి సంఘటనలు జరగడం ప్రయాణికుల్లో కూడా మరింత భయాందోళనకు పెంచుతోందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రయాణికుల భద్రత అనేది విమానయాన సంస్థలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. కానీ గత కొంతకాలంగా కొన్ని సంస్థలు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. విమానాల్లో సరైన నిర్వహణ లేకపోవడం, సాంకేతిక లోపాలను పట్టించుకోకపోవడం వంటివి ఇలాంటి ఘటనలకు దారితీస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ప్రయాణికుల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ప్రభుత్వం, పౌర విమానయాన సంస్థలు ఏ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విమానయాన సంస్థల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఈ విషయంపై అధికారులు తక్షణమే స్పందించాలని కూడా ప్రయాణికులు ఇప్పటికే కోరుతున్నారు. ప్రస్తుతానికి ప్రయాణికులను వేరే విమానంలో తిరుపతికి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది.